90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. సొసైటీలో అంటే ఎప్పటికైనా సరే అనాదిగా వస్తున్నటువంటి దాని ప్రకారం అడుగుతున్నాను. స్టిల్ ఆడవాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఏదైనా ఉంది అని అంటే డివోర్స్ అయిపోయిన తర్వాత భర్త కంటే కూడా భార్యనే ఎక్కువ నిందిస్తూ ఉంటారు. ఎలా తీసుకోవచ్చు అంటారు దాన్ని? ఏం చెప్పమంటారు? చాలా ఉన్నాయి, అంటే చాలా పదాలు ఉన్నాయి. దాంట్లో కరెక్ట్ వర్డ్ ఏంటి అనేది ఎలా చెప్పాలనేది అర్థం కావట్లేదు. ఎలా అంటే ఎందుకు అంటే ఆడది చులకన కదా సార్, చులకన. మగాడు ఇంకొక మగాడి ఇక్కడ ఎందుకు ఆడదాన్ని నిందిస్తారు అని అంటే, ఒక మగాడు ఎదవైనా సరే సార్, 10 మంది మగాళ్ళు 100 మంది ఆడవాళ్ళు వాడిని సమర్థిస్తారు. అక్కడ వాడికి ఐకమత్యం ఉంది వాడి జాతిలో, తర్వాత వాడికి ఆడవాళ్ళ సపోర్టు ఉంది. బట్ ఇక్కడ ఆడది ఒంటరి. ఆ ఒంటరిని ఎవరు చేస్తున్నారు? కట్టుకున్నవాడు చేస్తున్నాడు, కన్నవాళ్ళు చేస్తున్నారు, సమాజంలో ఉన్న ఆడవాళ్ళు చేస్తున్నారు. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే నాగరాజ్ గారు, ఒక ఆడదయ్యి ఉండి ఇంకొక ఆడదాన్ని ఎందుకు బ్లేమ్ చేస్తుందో నాకు అర్థం కాదండి. రియల్లీ ఎంత చులకనంటే ఆ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేది. నేను చాలామంది సింగిల్ ఉమెన్ నా దగ్గర ఎంత బాధని ఎంత పెయిన్ని ఎల్లబోసుకున్నారో నాకు తెలుసు. ఏమండి, వాడు వెధవ 15 ఏళ్ళు కాపురం చేసి నువ్వు నచ్చలేదు, నువ్వు నల్లగా ఉన్నావు అని చెప్పేసి అని దరిద్రుడు ఇంకొక దాన్ని పట్టుకుని పోతాడు. ఓకే, ఇక్కడ ఏం మాట్లాడతారు సమాజం? వాడు బయటికి వెళ్ళిపోయినప్పుడు మగాడండి వెళ్ళిపోతాడు, ఏం చేస్తాం అని మాట్లాడు. మగాడు పోయాడు కదా, మరి ఈమె జీవితం నడపాలి కదా, ఈవిడ బండిని ఈవిడ ముందుకు తీసుకెళ్ళాలి కదా, పిల్లల్ని కూడా ఇక్కడే తగలేసిపోతాడు కదా వాడు. పోయినప్పుడు మరి ఆ పిల్లల్ని వాళ్ళని అంటే వీడికేమో 45 ఏళ్ళు వచ్చిన తర్వాత వీడికి ఒక కొత్త జీవితం కావాలి, రంగున్నాడది కావాలి, పొంగున్నాడది కావాలి. ఇక్కడ 15 ఏళ్ళు కాపురం చేసి వాడి కోసం కట్నాలు తీసుకొచ్చి వాడి కోసం చాకరీలు చేసి వాడికి అన్నీ చేసి ఇది తిత్తిలాగా మిగిలిపోయింది, ఇది వేస్ట్ వాడికి. వాడిని వెళ్ళిపోతే చట్టం ఏం మాట్లాడదు, సొసైటీ ఏం మాట్లాడదు, తోటి ఆడది చెప్పు తీసుకొని ఏ ఆడది కొట్టదు. కానీ వదిలిపోయినటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం సమాజంలో వేపుకుని తింటున్నారండి. చాలామంది చెప్తున్నాను కదా, సింగిల్ ఉమెన్ నా దగ్గర వాపారు. మేడం, మేము మా ఇంటికి డ్రైవరు ఇంటిలోకి వచ్చి కీస్ తీసుకొని వెళ్ళినా అనుమానంగా చూస్తారండి. మేము బయటికి వెళ్ళాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, ఒక డ్రైవర్ని అపాయింట్ చేసుకున్నా కూడా ఆ డ్రైవర్కి మాకు కలిపి 100 మాట్లాడతారండి. లేదు, మా ఇంటికి ఎవరైనా స్నేహితులు వచ్చారు, మాకు హెల్త్ బాగుండదు, లేకపోతే ఇంకొకటి ఏదన్నా ఉంటుంది, లేదా మా ఆఫీస్ పనుల్లో ఎవరైనా ఒక మగవాడు మా ఇంటికి వచ్చాడు అని అంటే మాత్రం గుచ్చి చూస్తారండి మమ్మల్ని. ఫోన్లు మాట్లాడుతున్నాం ఎందుకంటే బతుకు తెరువు సార్, వాళ్ళన్నీ ఫోన్లోనే నడుస్తున్నాయి. ఎదురు బదురు వచ్చి కూర్చొని మాట్లాడటం లేదు, ఫోన్లు మాట్లాడితే చాలు. ఈవిడ 24 గంటల ఫోన్లలో, అబ్బో ఏం ఫోన్లు ఉంటాయో ఆవిడలో, ఏం మాట్లాడుతుందో ఏమో, అబ్బా. దిస్ ఈజ్ హర్ పర్సనల్ లైఫ్. నువ్వేమన్నా పోషిస్తున్నావా? నువ్వేమన్నా దేక్తున్నావా? లేదు కదా. తర్వాత ఆవిడ ఏదైనా బిజినెస్ చేసే, రియల్ ఎస్టేట్ చేసింది అనుకోండి, రియల్ ఎస్టేట్ అంట. లేదు, ఆధ్యాత్మికంగా ఏదన్నా చేసింది అనుకోండి, సన్యాసులు ఒక మాట్లాడేటటువంటి సన్యాసులు చేసే పని ఈవిడికెందుకు? అదైపోయిందా? లేదు, ఇంకొకటి ఏదైనా ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకుంది చూడండి. మొగుడు వదిలేసిపోయినా కూడా ఆ జుట్లు కత్తిరించుకొని, ఆ లిప్స్టిక్లు వేసుకొని, ఆ మేకప్లు వేసుకొని ఇట్లా చేస్తే మొగుడు ఇంకా వేరే విధంగా ఎందుకు మాట్లాడ్డు? అంటే దరిద్రుడు వాడు వదిలిపోతే మీకు చేతనైతే చెప్పు తీసుకొని వాడిని కొట్టడం మానేసి ఎందుకు వీళ్ళలో ఉన్నటువంటి స్వేచ్ఛని వాళ్ళు పొందుతున్నారు. వాళ్ళ బ్రతుకు తెరువు కోసము ముఖానికి రంగులు వేసుకుంటున్నారో, వాళ్ళ బ్రతుకు తెరువు కోసం జుట్లే కత్తిరించుకుంటున్నారో, వాళ్ళ బ్రతుకు తెరువు కోసం రియల్ ఎస్టేటే చేస్తున్నారో, జుట్లు కత్తిరిస్తున్నారో, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు, వాళ్ళ బ్రతుకు వాళ్ళు పడుతున్నారు. ఎందుకండి నిందిస్తారు? ఇంకొకటి మీరు అన్నారు, ఏదేమన్నా దీనికి నోరెక్కువమ్మా, కొంచెం అడ్జస్ట్ అయిపోతే బాగుండు అని అంటారు. నిజంగానే నోరెక్కువ ఉండి సంసారాలు నాశనం చేసుకున్న కేసులు నా దగ్గర చాలా ఉన్నాయి.
చాలా ఉన్నాయి. చాలా చిన్న చిన్న విషయాలు అహంభావంతో కేసులు కానీ ప్రమేయం లేకుండా ఎదుటివాడు హింసిస్తుంటే ఎంత కాలం అని నోరు మూసుకొని చూస్తూ కూర్చుంటారండి. ఒకటి చెప్తున్నాను నాగరాజు గారు, మగాడు లోపల 4 గోడల మధ్య ఎంత ప్రేరేపిస్తాడో తగువులకి మీకు అర్థం కానటువంటి విషయం, ప్రపంచానికి తెలియనటువంటి విషయం, ప్రపంచానికి బాగా తెలిసినటువంటి విషయం కూడా అది. ఆడదేం చేస్తుంది సార్, కడుపులో దాచుకోలేదు సార్, ఆ బాధను తీసుకెళ్ళి పక్కింటి అమ్మకి చెప్తుంది, లేదా ఫ్రెండ్ అని ఇంకొకరికి చెప్తుంది, లేకపోతే పిన్నని ఇంకొకరికి చెప్తుంది, లేదా అత్తని చెప్తుంది, లేదా తోడుకోడలని చెప్తుంది, ఇలా నా ఇంట్లో జరుగుతుంది అని చెప్తుంది. ఇవన్నీ చెప్పడంతో ఏమవుతుందో తెలుసా అండి, ఈ అమ్మాయిని అర్థం చేసుకోవడం మానేసి అతనిలో ఉన్న పాజిటివ్ గుణాలన్నిటిని బయటికి తీసుకొస్తారు. ఈ అమ్మాయి ఏం చెబుతుంది, పొద్దున ఇట్లా టిఫిన్ చేశాను అనంటే కింద నేలకేసి కొట్టాడండి, నాకు కోపం వచ్చి అసలు నేను టప అరిచేశానండి అంటది. ఈ ముండా కొడుకులు, ఈ ముండలందరూ ఏం చేస్తారంటే, దిక్కుమాలిన దరిద్రులందరూ ఏం చేస్తారంటే, వాడేం చేశాడనేది తీసి పక్కన పెట్టేసి, మగాడన్న తర్వాత చేస్తాడు, కొట్టిందంట తెలుసా, తిరగబడిందంట, ఇది కూడా ఇట్టగే చేసిందంట, 4 రోజులు తిండి పెట్టలేదంట, ఇవన్నీ ఉన్నాయంట తెలుసా అని దీర్ఘాలు తీస్తారు. ఒక్కళ్ళన్నా ఆలోచించండి, ఒక ఆడది ఒంటరై మీ దగ్గరకు వచ్చి బాధ చెప్పుకుంది అన్నా, లేకపోతే సంసారంలో గొడవలు జరుగుతున్నాయి అంటే మీకు చేతనైతే ఆ సంసారాన్ని నిలబెట్టండి. తప్పు నిజంగా ఆడదాని పట్ల ఉన్నా ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి కలపడానికి ప్రయత్నించండి తప్ప, మగాడు నోరేసుకుని అరిచాడు అనుకోండి, పారిపోతారు సార్, ఆ చుట్టుపక్కల ఉండరు, అమ్మో ఆ నోటికి ఏం సమాధానం చెప్తామండి అని. మళ్ళీ ఏనోళ్ళు వాడు మాట్లాడిన దానికంటే ఆ పిల్ల మీద ఘోరంగా మాట్లాడతాయి సార్, ఆ ఆడదాన్ని ఘోరంగా విమర్శిస్తాయి సార్. ఎంతని తట్టుకోవాలి చెప్పండి, ఎంతని తట్టుకోవాలి? చులకన. ఎందుకంటే ఈ అమ్మ పోసుకోలమ్మ ఉంటుంది కదా, దానికి రూట్ ఏంటనేది తెలియదు, దానికి రూట్ ఏంటో తెలిసినా కూడా దానికి ఇంకొక ఆడదాన్ని గౌరవించడం అనేటటువంటి ఆ యొక్క సంస్కారం ఉన్నటువంటి మనసు, ఆ మనసులో సంస్కారము రెండూ ఉండవు. నేను వీళ్ళందరికీ ఇలా ఫేస్ చేసే ఆడవాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా, వాళ్ళు ఒక్క మాట మాట్లాడినారా మీరు 100 అడుగులు ముందుకేయండి. అవి మాట్లాడతాయి, అవి ప్రాక్టికాలిటీ లేనటువంటివి. మీ జీవితం మీది. లిప్స్టిక్లు వేసుకుంటానంటున్నారా, జుట్లు కత్తిరించుకుని తిరుగుతున్నారని అంటున్నారా, ఇంకొంచెం 2 అంగుళాలు పైకి కత్తిరించుకోండి, ఇంకొంచెం ఫ్యాషనబుల్గా తయారై తిరగండి, బట్ నిజాయితీగా ఉండండి. మీ జీవితంలో నిజాయితీగా ఉండండి. మీరు చేసే సేవ, సర్వీస్ ఏదైతే ఉందో, మీ బ్రతుకు తెరువు కోసం మీరు ఏ వృత్తినైతే చేస్తున్నారో దాన్ని గౌరవంగా నిజాయితీగా చేసుకోండి. ఇలాంటి కుక్కల్ని పట్టించుకోవద్దని చెప్పేసి అనే ఒక్కటే నేను సమాధానం చెప్తాను. ఎందుకంటే ఎందుకు నిందిస్తారంటే ఆడది చులకన సార్. బికాస్ ఎందుకు, ఇటు పుట్టిల్లు అట్టాగే తయారవుతుంది, ఆ దరిద్రంలోనే ఉంటుంది, రైట్? తర్వాత తోడపుట్టిన వాళ్ళు అదే దరిద్రంలో ఉంటారు. అంటే ఎవ్వరూ కూడా ఈ ఆడదానికి ఒక మొగుడుండి ఇది అందరికీ పంచుతూ ఉంటే, అందరినీ చూస్తూ ఉంటే అప్పుడు దాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఇది ఒంటరి అయిపోయిందో వీళ్ళందరికీ ఒక జలస్ వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకు అమ్మ స్వేచ్ఛగా వచ్చేసింది కదా, దానికి ఉన్న బంధాలన్నీ తెగిపోయినాయి కదా, దాని ఇష్టం వచ్చిన డెసిషన్స్ తీసేసుకుంటుంది కదా, దాని ఇష్టం వచ్చినటువంటి ఒక గౌరవమైనటువంటి వృత్తిలో ఉంది కదా, లేకపోతే ఒక మంచి పొజిషన్లో ఉంది కదా, తను స్వేచ్ఛగా తిరుగుతుంది కదా. ఆ స్వేచ్ఛని భరించలేరు, ఆ ఉన్నతిని భరించలేరు. అలాగే అది ఏడుస్తూ కూర్చుంది అనుకుందాం. ఇప్పుడు ఉన్నతంగా బ్రతికే ఆడవాళ్ళ మీద పడేసే కుక్కల గురించి మాట్లాడుకున్నాం కదా. ఏమీ చేతగాక పాపం ఇంట్లో పడుంది అనుకున్నాం, ఇక దాన్ని ఆడేసుకుంటారంటే ఆడపడుచులు ఆడేసుకుంటారు, తోడుకోడళ్ళు ఆడేసుకుంటారు. అసలు ఆడపడుచులు తోడుకోడళ్ళు రారనుకోండి విడిపోయిన తర్వాత, ఇక అన్న పెళ్ళాలు, ఆ పెళ్ళాలకు సంబంధించిన అన్న పెళ్ళాలు, తర్వాత ఇంకా వీళ్ళందరూ కలిసి ఎక్కి తొక్కి ఇదే సోపానమాట వాళ్ళకి పట్టుకొని వాళ్ళ మీద రైడ్ స్వారీ చేసేస్తూ ఉంటారు. పాచి పని చేసుకున్న బతకండి, కానీ ఇలాంటి కుక్కల మధ్య మాత్రం బ్రతకండి. ఆత్మవిశ్వాసంతో బతకండి, ఆత్మగౌరవంతో బతకండి. మీరు జీవితంలో నిలబడిన రోజున ఈ కుక్కలు ఇలాగే మొరుగుతాయి. ఆ కుక్కలు మొరిగి కుక్క రోడ్డు పక్కన కుక్క చావు చేస్తాయి. మీరు ఉన్నతంగా బతకలేకపోతే మీ బిడ్డల్ని కసి కొద్దీ పాచి పని చేసుకుని అయినా సరే ఉన్నతంగా పెంచండి, ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబడండి. ఇలాంటి కుక్కల్ని పట్టించుకోకండి. సెలబ్రిటీల లైఫ్లో అయితే ట్రోలింగ్ చాలా దారుణంగా ఉంటుందండి.
సార్ ఇక్కడ ఈ విషయము నేను కొంత విశ్లేషిస్తాను, ఎందుకంటే ఈ మధ్య కూడా మనం ఒక టాపిక్ మాట్లాడుకున్నాం కూడా. సో ఇక్కడ ఏమవుతుందంటే సార్, సెలబ్రిటీస్ విషయంలో ట్రోలింగ్ రావడానికి కారణము ఇక్కడ సెలబ్రిటీస్ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఎందుకంటే ఇవాళ మీరు నేను కూడా సేమ్ అదే వేలో ఉన్నాం కాబట్టి. మొదట్లో నా మీద కూడా ట్రోలింగ్ వచ్చినప్పుడు లేకపోతే కాంట్రవర్సీలు వచ్చినప్పుడు విపరీతంగా బాధపడిపోయేదాన్ని, కోపం వచ్చేసేది, ఏడుపు వచ్చేసేది. ఒక్కొక్క రోజు ఇవన్నీ ఎందుకు ఆపేద్దామని అనుకుని ఒకరోజు మెడిటేషన్లో కూర్చున్నాను. అంటే నాకు ఏదైనా ఒక విషయం ఉందంటే మెడిటేషన్లోనే అనాలిసిస్ చేయడం నాకు బాగా అలవాటు. దాంట్లో నుంచి నాకు చాలా సమస్యలకి సమాధానాలు వస్తాయి, ఆ పరిష్కారాలు కూడా నాకు ఇమ్మీడియట్గా అవుతాయి. ఆలోచిస్తూ ఉంటే నాకు వచ్చిన మెసేజ్ ఏంటి అనంటే, యుద్ధం మొదలుపెట్టావు, దెబ్బలు తగలవా? నువ్వే నరుకుతూ పోతావా? ఎదుటివాడు నిన్ను నరకటానికి రాడా? నువ్వు థ్రెటన్ చెయ్యవా? ఆ దెబ్బలు తగలవా? సిద్ధపడు. ఖడ్గతిక్కన స్టోరీ గుర్తొచ్చింది సార్ నాకు. ఖడ్గతిక్కన? ఎస్, ఖడ్గతిక్కన భయపడిపోయి యుద్ధంలో చస్తానేమోనని చెప్పి భయపడి ఇంట్లో కూర్చుంటే వాళ్ళ ఆవిడ ఇంటికి రాగానే ఏం చేస్తుందనంటే మంచం అడ్డం పెట్టి పసుపు కుంకుమ పెట్టి స్నానం చేయండి అంటది. అంటే ఆడవాళ్ళు స్నానం చేసే ఇది చూపిస్తుంది అనమాట, గాజులు గీజులు అన్నీ పెట్టి. షాక్ అవుతాడు, ఏంటిది అనంటే, మరి ఎందుకు పనికొస్తావు నువ్వు అని అంటది. అప్పుడు ఆవేశం వచ్చి తీస్తాడు సార్, ఖడ్గం తీసి పెట్టి, నిజంగా భాగవతంలో అది చదువుతుంటే రోమాలు ఇట్లా నిక్కబొడుచుకుంటే అనమాట. ఆ గుర్రం మీద వెళ్తూ అక్కడ ఏదో చెట్టు ఒకటి వస్తుంది సార్, వృక్షం, దాన్ని యాస్ కొడితే అది పట్మని చెప్పేసి రెండుగా చీలి అది వృక్షం అవతలకి నేల కొరిగిపోతుంది అనమాట. ఆ ఖడ్గానికి కాదు సార్, అతనిలో అంత కసి అంత పదును ఉంటుంది అనమాట, షార్ప్. వెళ్ళి నరుకుతాడా యుద్ధంలో. తనకి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉంటుందో చూడండి. ఆ విజన్ నాకు వచ్చింది. గాజులు తొడుక్కున్న చేతిలో నేను కత్తి పట్టుకున్నాను కాబట్టి డెఫినెట్గా నేను పోరాటం చేయడానికే ముందుకెళ్ళాలి. ఇవన్నీ డెఫినెట్గా వస్తాయి, ఫేస్ చేయాలి, సమాధానం ఇవ్వాల్సిన వాళ్ళకి సమాధానం ఇవ్వాలి. వెధవలకి అసలు కనీసం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ డెసిషన్ తోటి నేను ముందుకు వచ్చాను. ఇవాళ అసలు నేను ఏది పట్టించుకోను, తిట్టినా పట్టించుకోను. పొగిడారు అనంటే కొంచెం హ్యాపీ అనిపిస్తుంది, నమస్కారం పెడతా. తిట్టారు అనంటే అది ఎంతవరకు జెన్యూన్ చూస్తా, జెన్యూన్ అనుకుంటే తీసుకుంటా, జెన్యూన్ కాదు అనుకుంటే వాడి కర్మ, వదిలేస్తా. సెలబ్రిటీస్ విషయం ఇప్పుడు ఇదే చెప్తున్నా సార్. మనం ఏం చేసినా కూడా పిక్లు పెట్టేసుకుంటాం కదా ఫేస్బుక్లోను, స్టేటస్ల్లోనూ. ఒక ప్రముఖ వ్యక్తిని కలవంగానే పలానా చోటుకి వెళ్ళిన ప్రియా చౌదరి, పలానా ఇది చేసిన ప్రియా చౌదరి, కాఫీ తాగుతున్న ప్రియా చౌదరి, తర్వాత అదేంటి అద్భుతమైనటువంటి మోడ్రన్ దాన్ని ఏమంటారు, ప్యాటర్న్ బ్లౌజ్ వేసుకున్న ప్రియా చౌదరి, లేకపోతే ఇంకోటి ప్రతిదానికి నేను పబ్లిసిటీ కోరుకుంటున్నాను కదా నాగరాజ్ గారు. నా వ్యక్తిగతమేగా ఇది. పబ్కి వెళ్ళి ఇంకొక హీరోతో నిలబడి లేదా ఇంకొక హీరోయిన్తో నిలబడి వైన్ గ్లాస్ పట్టుకొని నువ్వు ఫొటోస్ దిగుతున్నావు. ఓకే, నువ్వు ఇంట్లో కూర్చొని ఇక్కడ వరకు చెడ్డీలు వేసుకుని లేకపోతే ఇక్కడ వరకు లో కట్లు వేసుకొని ఫొటోస్ దిగి పబ్లిసిటీ ఎక్కడి నుంచి కోరుకుంటున్నావు సార్? నువ్వు ఆడియన్స్ దగ్గర, పబ్లిక్ నుంచి కోరుకుంటున్నావు. ఎందుకు కోరుకుంటున్నావు? వాడికి నువ్వు కిక్ ఎక్కించాలి, వాడు నీ సినిమాలు చూడాలి, లేదా నీ యొక్క ప్రోగ్రామ్స్ చూడాలి. ఎందుకు నేను ప్రతిదీ ఎందుకు పెడుతున్నాను? నేను జనాలకి ఇంకా రీచ్ అవ్వాలి, ఇంకా జనాలు నా ఎపిసోడ్స్ చూడాలి అని నేను జనాలను ఎత్తుక్కుంటూ జనాల్లోకి వెళ్ళా. అంటే జనాల్ని నేను ఇన్ఫ్లుయెన్స్ చేయడం మొదలుపెట్టా. నేను ఏం చేస్తే అది ఫాలో అయ్యే జనాలు ఉన్నారు. ఇవాళ ఒక సినిమా హీరో ఒక హెయిర్ స్టైల్ చేయించుకున్నాడు అంటే ఆ సినిమా రిలీజ్ అవ్వగానే థియేటర్లో సినిమా చూసినాడు, అటు నుంచి అటే హెయిర్ సెలూన్కి వెళ్ళిపోతారు అభిమానులు కాదా? అంటే నువ్వు ట్రెండ్ సెట్టర్వి, నువ్వు ట్రెండ్ సెట్ చేస్తున్నావు. నువ్వు జనంలో అంత ఇన్ఫ్లుయెన్స్ని నువ్వు జనంలో పెట్టిన తర్వాత నీ కెరీర్, నీ క్యారెక్టర్ అది కూడా ఆటోమేటిక్గా జనంలోకి వచ్చేసింది. అప్పుడు మనం వ్యక్తిగత జీవితం అని ఒగర్చుకొని లాభం లేదు సార్, ఖచ్చితంగా లాభం లేదు. భరించాలి, సమాధానం చెప్పాలి, ధీటుగా సమాధానం చెప్పండి. ఎందుకు బాధపడుతున్నాం? నేను మీకు చెప్పాను కదా, చాలా బాధపడ్డానండి బాబు. నేను
అరే ఏంటి మంచిగా కదా మాట్లాడుతున్నాను. ఒక ఎపిసోడ్ ఇందాక మీరు లాస్ట్ ఒక ఎపిసోడ్ చేసాం మనము, ఏది భార్యాభర్తల రిలేషన్ మీద, ఇలాంటి రిలేషన్ మీద మనం ఒక ఎపిసోడ్ చేసాం ఇంతకుముందు, కొన్ని లక్షలు వెళ్ళింది అది. నాకు ఎంతమంది విమెన్ కళ్ళ నీళ్లు పెట్టుకొని నాకు ఏడుస్తూ ఫోన్ చేశారు అని అంటే, మేము నోట్లో నుంచి మేము చెప్పలేనిది మా జీవితాల్లో జరిగేది మేడం ఎలా చెప్పారు అని అంటే నాకు అర్థం కాలే. చాలామంది లైఫ్ జీవితాల్లో ఆ ఇన్సిడెంట్స్ జరిగిన విషయం అంటే ఇది ఎలా జరుగుతుంది అని అంటే అలా ఉంది సార్ జీవితము. మరి చెప్పారండి అని అన్నారు, కానీ ట్రోలింగ్ ఎంత భయంకరంగా వచ్చిందో నేను చెప్పలేను. దీనికి 24 గంటలు పోర్న్ వీడియోస్ చూస్తూ ఉంటుందేమో, దీని మొగుడు బయటికి వెళ్ళిన తర్వాత దీనికి ఇదే పనేమో, ఇట్లా నీచమైనటువంటి కామెంట్స్ అన్ని పెట్టిన దరిద్రులకి నేను చెప్తున్నాను, మీకు ఏం తెలుసురా భారతదేశం యొక్క పవిత్రత, మన సంస్కృతి, మన గొప్పతనం అని మాట్లాడుతున్నారు. ఏం తెలుసురా పోరంబోకుల్లారా మీకు? మీరు మీ ఆఫీసులో కూర్చొని మీ జీతం తీసుకెళ్ళి మీ ఇంటి ఖర్చు పెట్టుకుని మీ సంసారాలను చూస్తున్నారు, కానీ దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి సంసారాల్లో ఏం జరుగుతుందో మీకు తెలియదు. పవిత్రత గురించి మాట్లాడుతున్నారు, ఆ పవిత్రతని మీరెంతవరకు కాపాడుతున్నారు? లేదు సార్, వీళ్ళు ప్రాక్టికల్ లేనటువంటి మనుషులు. సో ఇటువంటి వాటికే నేను ఫేస్ చేసినప్పుడు మరి మన వ్యక్తిగత జీవితాలు గాడి తప్పిన రోజున డెఫినెట్గా ట్రోల్ చేస్తారండి, చేస్తారు. ఒకటి పట్టించుకోవడం మానేయండి, 2 ధీటుగా సమాధానం చెప్పి మీరు ఓవర్కమ్ అవ్వండి. అంతేగాని చాలా భయంకరంగా ట్రోల్ చేస్తారంటే చేస్తారు. ఎందుకు అంటే ఆ అవకాశం మనమే ఇచ్చాం కదా, జనాల మధ్యకి మనం వెళ్ళిపోయి. అటువంటప్పుడు శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు, ఏమని అన్నారు? పబ్లిక్లోకి వస్తే ఏమైనా అంటాం, పబ్లిక్లోకి వస్తే ఏమైనా అంటారు, ఏదైనా స్వీకరించాలి. మంత్రసానితనం ఒప్పుకున్న తర్వాత గడ్డొచ్చినా తీయాలి, బిడ్డొచ్చినా తీయాలి. అలాగే ఒక సెలబ్రిటీగా నువ్వు అవ్వాలి అనుకున్నప్పుడు నువ్వు చేసేవి, నువ్వు పోయినటువంటి మార్గాలు ఒకడు ట్రోల్ చేసినప్పుడు మాత్రం నీకు బాధ అనిపిస్తుంది. నువ్వు సంస్కృతిని దాటి, ఎల్లలు దాటి నీ వ్యక్తిగత జీవితాన్ని నువ్వు ఎన్నిసార్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసావు, ఎన్నిసార్లు నువ్వు జనాలకి రీచ్ అవ్వాలని చెప్పేసి అని నీకున్నటువంటి, ఇవాళ ఎవరినైనా సరే వాళ్ళు ఫలానా వీళ్ళిలా వీళ్ళలా అని ఎందుకు విమర్శలు చేస్తున్నారు అని అంటే ఆ అవకాశం నువ్వే ఇచ్చావు కదా. కాబట్టి యు జస్ట్ ఓవర్కమ్ అవ్వండి, దానికి సమాధానం ధీటుగా సమాధానం చెప్పండి. ఇట్స్ మై లైఫ్. డెఫినెట్గా అండి. మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, తిక్కన ఖడ్గం గురించి. ఏదైనా ఫేస్ చేసేటప్పుడు ఆ విధంగానే వెళ్ళిపోవాలి. తప్పదు సార్. మూసుకొని కూర్చుంటావా, గాజులు వేసుకుని కూర్చుంటావా, పోయి యుద్ధానికి పోతావా? పోతే మొగుడుగా వెరతలకం దిద్ది పంపిస్తా, లేకపోతే గాజులు వేసుకుని కూర్చోండి. ఆ భార్య స్థానంలో మన మనస్సు. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రతి ఇంట్లోనూ చెప్పుకోలేనటువంటి సమస్యలు చాలా ఉంటాయి. సో వాటిని మీరు ప్రియా చౌదరి గారితో డిస్కస్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని కౌన్సిలింగ్ నీడ్ ఉంది అని అంటే 1-2 సెషన్స్లో దానికి సంబంధించినటువంటి విషయాల మీద అవగాహన పెంచుకొని క్లియర్ చేసుకుందాం అనుకునేవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. లేదు మాకు కొన్ని విషయాల మీద అవగాహన రావట్లేదు, ఇప్పటికీ ఆ విషయాల్లోనే మేము ఇబ్బంది పడుతున్నాం అని అనుకునేవాళ్ళు నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. సో ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా అయినా సరే మీరు మెసేజ్ పెట్టొచ్చు. పర్సనల్ ఏదైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి క్వశ్చనరీ రూపంలో మాత్రమే పెట్టండి. వాటికి కొంతమంది డిప్రెషన్లో ఉంటారు, లేదంటే చెప్పుకోలేనటువంటి విషయాలు ఉంటాయి. అది మీరు డైరెక్ట్ ప్రియా చౌదరి గారితో అప్రోచ్ అయినా ఓకే. లేదు అంటే కింద కామెంట్ బాక్స్లో, అది కనుక ఓపెన్గా ఉండేటువంటి కామెంట్ అయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే వాటి మీద మేము వీడియోస్ సొల్యూషన్స్ రూపంలో చేయడానికి ఉంటుంది. సో ఆ రూపంలో అయినా సరే మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ మీరు పోస్ట్ చేసేటువంటి కామెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా మేము వీడియో చేయడం జరుగుతుంది. అది మీకు ఒక సొల్యూషన్గా ఉపయోగపడవచ్చు, లేదంటే లైఫ్ని లీడ్ చేసుకోవడానికి, లైఫ్ స్టైల్ మార్చుకోవడానికైనా సరే ఉపయోగపడవచ్చు. కాబట్టి ఏదున్నా సరే కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి. లేదా నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది మిస్టర్ నాగ్ అఫీషియల్ అని, సో దానికైనా సరే మీరు సెండ్ చేస్తే సరిపోతుంది. సో అది వీడియో రూపంలో చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తాము. అండ్ మీకు కనుక పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా కౌన్సిలింగ్ అటువంటి విషయాలు ఏమైనా కావాలనుకున్నా సరే, అది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఫ్యామిలీ మేనేజ్మెంట్ కావచ్చు, లేదంటే లైఫ్ కోచ్కి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, లేదా స్కిల్ డెవలప్మెంట్ లాంటి విషయాలు కావచ్చు, లేదంటే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాస్ వర్క్షాప్స్
వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు, ఏదున్నా సరే ప్రియా చౌదరి గారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు కావాలి అనుకుంటే ఈ కోర్సుకి సంబంధించిన ఏదున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.